కేరళతో పాటు కేంద్రంలోనూ కేరళతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా పుష్పగుచ్చం లాంటిదని అన్ని పుష్పాలకు సమగౌరవం దక్కాలన్నారు. రైట్గా కేరళలో నిన్న ఆయన ర్యాలీ నిర్వహించాడు. వయనాడులో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం వయనాడులో ఇదివరకే నామినేషన్ వేసిండు. అలాగే ఎన్నికల ర్యాలీలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అయితే కేరళలో మేమే గెలవబోతా ఉన్నాం, దేశవ్యాప్తంగా కూడా మేమే గెలుస్తామనేటువంటి ధీమాను రాహుల్ గాంధీ వ్యక్తం చేస్తా ఉన్నారు. వాస్తవానికి కూడా దేశంలో పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉంటే కొద్దిగా బీజేపీ అనుసరించినటువంటి విధానాలు కానీ లేకపోతే బీజేపీ తీసుకుంటున్నటువంటి ప్రధానంగా దేశ ప్రజల్లో రెండు అంశాలు దొచ్చుకపోయినాయి. ఒకటి, భారత రాజ్యాంగాన్ని మారుస్తారు. రెండోది, ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు అనేవి ఉండవు, మొత్తం డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది అనేటువంటి ఒక భావన దేశ ప్రజల్లో బలంగా కనిపిస్తూ ఉంది. సో ఈ భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ఇవన్నీ అంశాలను కలగలిపి చూసినప్పుడు నరేంద్ర మోడీకి ఈసారి కష్టకాలమే అనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా.